ఓం విఘ్నేశ్వరాయ నమః. శ్రీమద్ రామాయణము సుందరాకాండ 6వ అధ్యాయము. సీతమ్మ అలా బాధపడుతూ చెప్పిన మాటలు విన్న హనుమంతుడు శిరసు మీద చేతులు పట్టుకొని, ఎందుకమ్మా అలా ఖేదపడతావు? మలయమో వింజమో మేరు మొదలైన పర్వతాల మీద ఒట్టు వేసి చెబుతున్నాను. మా వానరాలు తినే కందిమూలాల మీద ఒట్టు వేసి చెప్తున్నాను. రాముడు నీ యందు విశేషమైన ప్రేమతో ఉన్నాడు. ఆయన ఎంతగా తపిస్తున్నాడంటే, ఎక్కడైనా ఒక అందమైన పద్మం కనపడితే హా సీత హా సీత అంటున్నాడు. వానప్రస్థులలాగా రాముడు కూడా సూర్యాస్తమయమైన తరువాత సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటున్నాడు. నిరంతరము నీ గురించే ధ్యానం చేస్తున్నాడు. ప్రతిక్షణం శోకిస్తూనే ఉన్నాడు. రాముడు ప్రస్రవణ పర్వతం గుహలో పడుకొని ఉన్నప్పుడు ఆయన ఒంటి మీద నుంచి తేళ్లు, పాములు, జర్రులు పాకినా ఆయనకు స్పృహ ఉండటం లేదు. 100 యాగాలు చేసి ఐరావతం మీద కూర్చున్న ఇంద్రుని దగ్గర శచీదేవి ఉన్నట్లు ప్రస్రవణ పర్వత గుహలో కూర్చున్న రాముడి దగ్గరకు నిన్ను తీసుకెళ్లి దింపుతాను. యజ్ఞంలో వేసిన హవిస్సును అగ్నిదేవుడు ఎంత పవిత్రంగా తీసుకెళ్తాడో అలా నిన్ను తీసుకెళ్లి రాముడి పాదాల దగ్గర పెడతాను. నువ్వు వచ్చి నా వీపు మీద కూర్చో అన్నాడు. కానీ హనుమంతుడు అప్పటిదాకా చాలా చిన్నగా ఉండటం వలన సీతమ్మ హనుమను చూసి పక్కున నవ్వి, ఎంత మాట అన్నావు హనుమా, నువ్వే ఇంత స్వరూపము, ఆ వీపు మీద నేను కూర్చోనా, నన్ను ఈ సముద్రం దాటించి తీసుకెళ్తావా, నీ వానర బుద్ధి బయట పెట్టావు కదా అంది. సీతమ్మ మాటలకు అలిగిన హనుమంతుడు తన స్వరూపాన్ని సీతమ్మకు చూపించాలి అనుకుని మేరుపర్వత శిఖరాలు ఆకాశాన్ని చుంబిస్తున్నట్లు ఎలా ఉంటాయో అలా పర్వత స్వరూపాన్ని పొందాడు. అప్పుడు హనుమంతుడు పెద్ద పెద్ద పాదాలతో, బలిసిన తొడలతో, సన్నటి నడుముతో, విశాలమైన వక్షస్థలముతో, శంఖములాంటి కంఠంతో, పెద్ద శిరోజాలతో, పరిగల వంటి భుజాలతో నిలబడ్డాడు. హనుమంతుడిని అలా చూసిన సీతమ్మ ఆశ్చర్యపోయి, నాయనా, నాకు నువ్వెవరో తెలుసు. 100 యోజనాల సముద్రాన్ని దాటి వచ్చినప్పుడే నువ్వెవరో నేను గుర్తించాను. ఇలా రాగలిగిన శక్తి గరుత్మంతుడికి ఉంది. నీ తండ్రి అయిన వాయుదేవుడికి ఉంది. నీకు ఉంది. నువ్వింత సమర్థుడివి కాకపోతే రాముడు నిన్ను నా దగ్గరికి పంపరు. నేను నీ వీపు మీద కూర్చొని అవతల ఒడ్డుకు వచ్చేటప్పుడు సముద్రంలో పడిపోవచ్చు. లేకపోతే రాక్షసులు నీ దారికి అడ్డు రావచ్చు. అప్పుడు నీకు వాళ్లకు యుద్ధం జరగొచ్చు. ఆ సమయంలో నువ్వు వాళ్లతో యుద్ధం చేస్తావా, లేక నన్ను కాపాడుకుంటావా? ఒకవేళ ఏ కారణం చేతనైనా నేను మళ్ళీ రాక్షసులకు దొరికితే రావణుడు నన్నెవరికీ తెలియని ప్రదేశంలో దాచివేయవచ్చు. అందుచేత నేను నీ వీపు మీద కూర్చొని అవతలి ఒడ్డుకు రావటం కుదరదు. అమ్మా, నేనిద్దం చేయగలను. నిన్ను క్షేమంగా రాముడి దగ్గరకు తీసుకెళ్తాను అంటావేమో. నేను సృహలో ఉండగా తెలిసి రాముడిని తప్ప వేరొక పురుషుడిని నా చేతితో సృజించను. రాముడే వచ్చి రావణుడిని సంహరించి నా చెయ్యి పట్టుకొని ఈ సముద్రాన్ని దాటించాలి అని అంది. అప్పుడు హనుమంతుడు, ఒక నరకాంతగా ఇన్ని కష్టాలు పడుతూ ఇలాంటి సమయంలో కూడా నేను రాను అనటం నీకే చెల్లింది. నువ్వు నా వీపు మీద కూర్చొని రాను అంటున్నావు కదా, పోనీ రాముడి దగ్గరకు నేను వెళ్ళి విజ్ఞాపన చెయ్యటానికి ఏదైనా అభిజ్ఞానాన్ని కటాక్షించు తల్లి అన్నాడు.